హలో హాయ్ అందరికీ వచ్చేసాడు మీ కోయట్ కర్రీడు ఎడారి యాత్రికుడు. ఈరోజు వీడియో పెట్టడానికి కారణం, ఈరోజు వీడియో అప్లోడ్ చేసే కారణం అవుతుంది. మన సబ్స్క్రైబర్, మన ఎడారి యాత్రికుడు A1 సబ్స్క్రైబర్ అన్న, మీరు ఎప్పుడు మీ టెంట్లే చూపిస్తాను కానీ ఎడారి మొత్తం వ్యూని ఒకసారి కూడా చూపించలేదు అన్నారు. సో వాళ్ళు అంటే మన సబ్స్క్రైబర్స్ కదా, వాళ్ళు అడిగినప్పుడు మనం ఖచ్చితంగా శిరసా వహించి వాళ్ళ మాటకి మనం ఖచ్చితంగా చూపించాలి ఎడారి వ్యూస్ని. ఎందుకంటే చూపించాలి, ఎందుకు మనం అడిగింది కదా, ఎప్పుడు మరి ఎప్పుడు టెంట్లో పెట్టారు, మీరు ఒకసారి చూపించాలి. అందుకని ఈరోజు మొత్తం ఎడారి వ్యూని మీ ముందరకు తీసుకొని వస్తాను ఒక వీడియో రూపంలో. కొత్తగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు వీడియో చూస్తారు కదా, చూసిన తర్వాత చూసి వెళ్ళిపోకండి. ఒకసారి మీరు లైక్ చేసినారంటే, అంటే ఒక్కరు ఇద్దరు మీరైతే ఎవరైతే చూసినారు ఇష్టపడి లైక్ చేసినారంటే యూట్యూబ్ యాజమాన్యం మమ్మల్ని కొంచెం ముందుకు తోస్తుంది అనమాట. ఇంకా కొందరికి చూసేదానికి అవకాశం ఇస్తుంది, ఇంకా కొన్ని తోసేస్తాం మరి చూడండి ఈ వీడియో బాగుందో బాగలేదని మీ ఇంకా కొందరు మొబైల్స్కి పంపిస్తుంది అనమాట. అందుకని చెప్పి ప్రతి వీడియో మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ ఒకటి చేయండి. మీకు నచ్చలేదు, నేను ప్రతి వీడియో చెప్తాను కదా, మీకు నచ్చలేదు కామెంట్ రూపంలో తెలిపితే నేను కొన్ని ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకుంటాను. అంటే వీడియో క్లారిటీ, అంటే వాయిస్ ఎఫెక్ట్ ఇటువంటి ఉంటాయి కదా, ఇవన్నీ ఏవైనా ఉంటే మీరు మాకు కామెంట్ రూపంలో తెలిపినారంటే మేము దాన్ని చూసుకుంటాం, సరి చేసుకుంటాం కదా. అదే చెప్తా ఉంటాను ప్రతి వీడియో ఎందుకని చెప్పాలంటే, అది మీరు చూసేవాళ్ళు, మేము వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళం కదా. అందువల్ల మీకు ఏదైనా సంథింగ్ ఏదంటే మీరు చెప్పినారంటే మేము దాన్ని సాల్వ్ చేసుకుంటాం కదా, ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నది. ఓకే, నేనైతే మాత్రం ఇంతవరకు ప్రతి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్రతిదీ ఎడారి నుంచి తీసి అప్లోడ్ చేసి మీ ముందర తీసుకొస్తాను, మీరు చూస్తాను, ఆదరిస్తాను. ఎడారి యాత్రికుడు అంటేనే ఎడారిలో చూపించాలనుకున్నాను, చూపిస్తానే ఉంటాను. మీకు అందరికైతే తెలుసు, ప్రతి వీడియో చెప్తానే ఉంటా. ఇంకా మీకు నా వీడియోస్ ఏమైనా కొన్ని బాగా నచ్చినవి నచ్చనివి ఉంటే నాకు కామెంట్ చేయండి. ప్లస్ మీకు నచ్చిందంటే కొందరికి షేర్ చేయండి. షేర్ చేసి ఆ పక్క వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ టచ్ చేయమని చెప్పండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా నేను ఇక్కడ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో అప్పుడే మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఏమనుకోకుండా మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అనమాట. మీరు లైక్ చేయకపోతే సపోర్ట్ ఉండదు. జస్ట్ వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతే సపోర్ట్గా ఉండదు కదా. మీరు ఎప్పుడైతే నా వీడియోస్కి లైక్ చేస్తారో నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అనమాట, అంటే కొంచెం ముందు సాగిపోతుంది అనమాట. అందుకని మిమ్మల్ని వేడుకుంటున్నాను. సో సరే చూద్దామా, కొంచెం ఎడారి వ్యూ చూద్దాం. సరే మరి చూడండి బ్రో, ఇది ఎడారి ఇలానే ఉంటుంది. అయితే కనిచూపు మేర మనిషికి మనిషి మాట్లాడుకోవటానికి కూడా అవకాశం లేనట్టు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూస్తారు కదా మీరు, నేను ఇక్కడైతే మీరు ఎడారి వ్యూ కావాలన్నారు కదా, నేను ఎక్కడి నుంచి అయితే నిలబడుకున్నానో వీడియో తీస్తా ఉన్నానో అక్కడి నుండి చూసినంత మేర ఎడారిలో జీవితాలు ఎట్నే ఉంటాయి బ్రో. ఏంటంటే మనిషికి చాలా డిస్టెన్స్, చాలా దూరం ఉంటుంది అన్నమాట. ఈ మొత్తం వ్యూ అంతా మీకోసమే బ్రో. మీరు అడిగినారు కదా కామెంట్ రూపంలో, ఒకసారి గుడిసెలు చూపించారు కదా, నాకు ఒకసారి ఎడారి చూపించండి అని కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేసినారు కదా. అందుకే నేను ఈ వీడియో అంటే చూపించాలనుకునే చూపిస్తాను. మీరు అడిగినప్పుడు చూపించాలి కదా, అందువల్ల చూపిస్తాను నేను. జూమ్ చేసినప్పుడు మాత్రము కొంచెము అదే గాలి కదా, స్టిక్ ఊగుతుంది బ్రో. తీయాలంటే జూమ్ తీస్తే కిందికి తీసుకొని మళ్ళీ పైకి తీసుకోవాలి కదా. అందువల్ల ఈ సెల్ఫీ స్టిక్ వచ్చేసి కదులుతుంది. గాలి ఎక్కువ ఉంది, కొంచెం అంతో ఇంత లేదు, చాలా ఎక్కువ ఉంది గాలి. చూడిపోయేది నీకోసమే అడిగినారు కదా, చూడాలి బ్రో ఒకసారి ఎడారి వ్యూ చూడాలి. ఎంత లాంగ్లో ఉంటే ఒక్కొక్క మనిషికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో చూడండి. ఇంకా మీకు అర్థం అవ్వాలి. ఇంకా ఎడారి అంటే నేను కొన్ని వీడియోలో చెప్తా ఉంటాను కదా, ఎడారిలో కలర్ఫుల్ ఏమి ఉండదు అని. ఇదో ఈ ఒంటెలు కాసేవాళ్ళు అంటే వాళ్ళకు మాకు కూడా పోవాలంటే చాలా దూరం ఉంటుంది. వాళ్ళ దగ్గరికి పోవాలంటే చాలా దూరం ఉంటుంది, 2 కిలోమీటర్లు 1.5 కిలోమీటర్ అట. ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా ఆ విధంగా. సరే మీకోసమే చూస్తూ ఉండు.
చూడండి చూడండి అందరూ చూడండి, ఇదంతా రాస్తాలన్నమాట రోడ్లు ఇవి. ఇదే పశువులకి మేతలు, ఇక్కడ ఉండే కాపలాదారులకి వాళ్ళకి వీళ్ళకి తిండి తిప్పలు తేడానికి ఇదిగానే ఉంటుంది రోడ్స్ అనమాట. రాస్తాలు ఈ విధంగా ఉంటాయి. మీరు ఎడారి వ్యూ చూపించండి అన్నారు కాబట్టి చూపిస్తామన్న మొత్తం. అటు ఇటు అటు ఇటు ఎటు చూసినా ఎడారి. నా సాయంకాలం అదే నైట్ అయిందంటే మబ్బు. మేము ఎక్కడ ఉంటామంటే శ్మశాన వాటికలో ఉన్నట్టు ఉంటుంది మాకు. లైట్లు ఏమి ఉండకుండా ఉంటాయి కదా. ఎక్కడ చేసినా, ఎక్కడ వచ్చి చూసినా, ఎక్కడ జూమ్ చేసినా, ఏ జూమ్ చేసినా కానీ ఒంటెలు చూడు ఎంత లాంగ్లో ఉంటారు చూడండి. అలా లాంగ్లో ఉంటారు అనమాట. అంతా ఏ విధంగా చూసినా అదే విధంగా పశువులు, కోళ్ళు, గొర్రెలు ఇలా కనపడతా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎడారి చూడు ఎంత డిస్టెన్స్లో ఉంటారో చూడండి. ఇంకా మీరే కైమా ఇంతకుముందు చెప్పినా కదా, ఎంత డిస్టెన్స్లో ఉంటారో చూడండి. ఇలానే ఉంటుంది ఎడారి బతుకులు. అందరూ అనుకుంటారు ఎడారి ఏముంది అని. ఎడారి బతుకుదో ఎండిపోయిన గడ్డి, కొంపలు కట్టుకునే దానికి పనికి రాని ఇసుక. ఇదే అంటే కొంపలు అంటే బాధపడగాక నాకు వచ్చేసింది ఆ విధంగా. నాకు మాట ఏం చేద్దాం, బాధలు, ఎడారి బాధలు ఎట్టే ఉంటాయి. అందరూ అనుకుంటే ఎడారిలో ఉండరు కదా, ప్రశాంతంగా కూర్చోవటం, ప్రశాంతంగా ఉంటారు. జరగని పని అది. ఎండకి ఎండాలి, వానకు తడసాలి, గాలికి ఊపిరి పుట్ట లేచినట్టు లేచిపోవాలి, అంతే, ఇంకేం లేదు. కానీ జీవితాలు ఎక్కనే సాగన పెడతా ఉంటాం. ఎందుకంటే వచ్చినాం కదా, కాలు తీసి ఈ పక్క పెట్టినాము. ఎక్కడో 4000 కిలోమీటర్ల లోపల ఏదో విధంగా ఉండాలి కదా, అది విధంగా చేసుకొని పోవాలి కదా. లేదంటే ఇంటికి పోయిన తర్వాత లేనిపోని అక్కడ ఏదో అంటాడు, ఇదేదో చేసింటాడు, అందుకే పంపించిండ్రు, ఈడు ఆడుంటాడు, ఇక్కడ ఎల్లరగా తిరుగుతూ ఉన్నాడు, ఇప్పుడు పోయి అక్కడ అచ్చలే అన్నాడు. కానీ ఎడారిలోకి వచ్చి కష్టపడతాను తెలుస్తుంది ఆ బాధ. పక్కన వాళ్ళు ఏమైనా మాట్లాడతారు కదా, ఓ అబ్బా వాళ్ళ వీళ్ళు అని. ఆ బాధ ఏంటో, ఆ కష్టం మీద మనకు తెలుస్తుంది, పక్కన వాళ్ళు తెలియదు కదా. ఎడారిలో ఇట్టే ఉంటుంది బ్రో. మీరు చూడండి బ్రో, అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎడారి ఎలా ఉంటుందో అన్నారు కదా. ఇదే ఎడారి, ఇలానే ఉంటుంది ఎడారి. మొత్తం వ్యూ ఎడారి. అది వచ్చేసి లాస్ట్లో కనపడేది ఒకటి వచ్చేసి పాతకాలం నాటి కరెంట్ స్టేషన్ అనమాట. దాన్ని కూడా జూమ్ తీయాలా. జూమ్ తెచ్చే ఎక్కువ గాలి ఉంది, ఇంకా ఎక్కువ కదులుతుంది జూమ్ తెచ్చే. అది కరెంటు స్టేషన్ అనమాట పప్పట్లో. ఇది చూడు బ్రో, అదంతా అదే ఎడారి. ఇదే ఎడారి. మీరన్నా సిటీస్లో ఉండనా బాగుంటారు. మాకైతే సిటీస్లో బాగుంటారు అంటే తప్పుగా అనుకోవద్దు. కష్ట సుఖాలు చెప్పుకోవడానికి పక్క మనిషి దొరుకుతాడు. కానీ మాకు సూర్యచంద్రులతో గాలితో మాట్లాడుకోవాలంతే, ఇంకా ఏది ఉండదు. కష్ట సుఖాలు మాట్లాడుకోవాలంటే గాలికి సూర్యచంద్రులతో చెప్పుకోవాలి. మీకంటే సిటీస్లో ఫ్రెండ్స్ ఉంటారు. సరే ఓకే, ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్. చూస్తూ ఉండండి ఎడారి యాత్రికుడు.